మాబ్ లించింగ్ అనేది ఇంకొక ప్రొవిజన్ యాడ్ అయింది. మాబ్ లించింగ్ అంటే ఏంటి, ఎంతమంది చేస్తే అనేది మళ్ళీ మనం క్లియర్గా చెప్పుకుందాము. అదే కాకుండా చైల్డ్ అంటే ఎవరు అన్న డెఫినేషన్ కూడా ఒకటి సెక్షన్ 2 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత చైల్డ్ అంటే ఎవరు అని ఒక డెఫినేషన్ ఇచ్చిందండి. ఎందుకంటే ప్రతిసారి మనకు ఒక సందిగ్ధత ఏంటి అని అంటే 16 ఏళ్ల కంటే తక్కువ ఉంటే చైల్డ్ అనాలా, జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని ఒకటి ఉంది కదా, 16 ఏళ్ల కంటే తక్కువ ఉండాలా, 18 ఏళ్ల కంటే తక్కువ ఉండాలా అన్న డిస్కషన్లో ఇప్పుడు అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ గురించి కాదు ఇక్కడ నేను చెప్పేది. ఇండియన్ పీనల్ కోడ్లో చైల్డ్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వాళ్ళందరినీ చైల్డ్ అని అనొచ్చు అని ఇంతకుముందు మనకు ఐపీసీలో చైల్డ్కి డెఫినేషన్ లేదు. ఇప్పుడు మనకు భారతీయ న్యాయ సంహితలో చైల్డ్కి డెఫినేషన్ పెట్టారు. అదే రకంగా మీకు మ్యాన్ అంటే లైక్ ఆర్ ఎ పర్సన్ అనుకోండి. మ్యాన్ అంటే ఇంతకుముందు డెఫినేషన్ మ్యాన్ ఇంక్లూడ్స్ విమెన్ అని ఉండేది. అంటే హూ ఎవర్ డస్ ది అఫెన్స్, ఎ మ్యాన్ డస్ ది అఫెన్స్, ఎ మ్యాన్ హ్యావింగ్ ఇంటర్కోర్స్ విత్ ఎ విమెన్, ఇట్లా అంటే మ్యాన్ విమెన్ జెండర్ అన్నమాట. జెండర్ అంటే ఎవరు అని అంటే మ్యాన్ విమెన్ అని ఉండేది. ఇప్పుడు జెండర్ అన్న డెఫినేషన్లో మీకు థర్డ్ జెండర్ని కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మనకు అదే కదా ఇష్యూ, లైక్ ఆడ మగ కాకపోయినా థర్డ్ జెండర్ని కూడా జెండర్లోకి మనము ఇంక్లూడ్ చేసుకోవటం జరిగింది.